ఈ ఎండాకాలంలో మన శరీరంలో ఉన్న వేడిని అంతా తగ్గించేసి మన శరీరాన్ని అయితే చల్లబరుస్తుందనమాట ఈ రాగి జావ. కొంతమంది రాగి అంబలని కూడా అంటారు కదా. ఇది చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఫెర్మెంట్ చేసైనా చేసుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైనా మనకు నచ్చిన విధంగా అయితే చేసుకొని తాగేయచ్చు అనమాట. ఈ రాగి జావని ఒక్క పెరుగుతోనే కాకుండా ఈ పెరుగు, మజ్జిగ, అలాగే బెల్లం వేసి కొంచెం పాలు పోసి కూడా చేసుకోవచ్చు. రాగి పిండిని ఎలా తీసుకున్నా సరే మన హెల్త్కి అయితే చాలా మంచిది, అలాగే ఎముకలను కూడా దృఢంగా అయితే ఉంచుతుందన్నమాట. సో ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని మీకు సరిపడినంత అనమాట. నేనైతే ఇక్కడ 3.5 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి అయితే తీసుకున్నాను అనమాట. 1/2 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో అసలు ఉండలు అనేవి ఏమీ లేకుండా నీట్గా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనకు కావాల్సినట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి మన కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా కలుపుకొని ఉండలేమీ లేకుండా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి బాగా బాయిల్ అయినప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా కలిపి, ఆ రాగి పిండిని అయితే ఈ వాటర్లో యాడ్ చేసేసి మంటను అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే ఉండలు కట్టేస్తుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు అనమాట. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి గరిటతో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కొంచెం దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొనేసేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి పూర్తిగా అయితే చల్లారనివ్వాలన్నమాట. ఇది మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాలా గట్టిపడిపోతుంది అనమాట. చెప్పాను కదా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందని. సో ఇలా గట్టిగా అయితే అయిపోతుంది. దీని మొత్తాన్ని ఉండలనేవి లేకుండా ఒకసారి బాగా అయితే కలుపుకొని కలుపుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు అయితే నేను ఇక్కడ పెరుగు తీసుకున్నాను అనమాట. ఇందులో ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయలేదు. 1/2 కప్ పెరుగులోకి 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకునేసి ఈ రాగి పిండిలో బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా కలిసేలాగా మన కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా. కొంతమంది థిక్గా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది లూజ్గా ఉండటానికి కూడా ఇష్టపడతారు కదా. అలా మీకు సరిపోయేటట్టు వాటర్ అనేవి యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ రెండు బాగా సెట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ ముక్కనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొనేసి మనకి కావాల్సినట్టు ఇంకా గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే మన రాగి జావ అయితే తయారైపోతుంది. ఇలా రాగి పిండితో మనకు కావాల్సినట్టుగా రాగి జావని అయితే చేసుకోవచ్చండి. నేను ఇలా ఇన్స్టెంట్గా అయితే చేసి చూపించాను కదా. నెక్స్ట్ టైం మనం ఫెర్మెంట్ చేసి ఎలా చేయాలి రాగి జావని, ఆ రాగి అంబల్ని ఖచ్చితంగా చేసి అయితే చూపిస్తాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.